రేపే కార్తీక శుద్ధ ఏకాదశి అండి. దీనికి క్షీరాబ్ది ఏకాదశి అని కూడా అంటారు. ప్రబోధిని ఏకాదశి అని పేరండి. ఇది పరమ పవిత్రమైనటువంటి రోజు. ఎంతో పవిత్రమైన ఈ రోజున పొరపాటున కూడా ఇంట్లో ఎవ్వరు కూడా ఈ కూర తినకూడదు. కాదని ఈరోజు ఈ కూర తిన్నారంటే పరమ దరిద్రం కలుగుతుంది. ఇంటికి గండ లేనిపోని కష్టాలు అనేవి వస్తాయి. దరిద్రం అనేది పడుతుంది. అందువలన మీరు ఎవ్వరూ కూడా ఈరోజు ఈ కూర తినకండి. అదే ఈరోజు దీనిని గనక తిన్నట్లయితే అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుంది. మీరు అపర కుబేరులుగా మారిపోతారని శాస్త్రాలు చెప్తున్నాయండి. మరి ఈ ఏకాదశి రోజున ఏ కూర తినకూడదు, ఏ పదార్థం తప్పనిసరిగా తినాలి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీరు వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధన ఏకాదశి, బృందావన ఏకాదశి అనేటువంటి పేర్లతో పిలుస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున ఆ పాలకడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువుల వారు కార్తీక ఏకాదశి రోజున మేల్కొంటారని పురాణ కథనం. కార్తీక శుద్ధ ఏకాదశిని బోధన ఏకాదశి, దేవ ప్రబోధని ఏకాదశి, ఉద్దాన ఏకాదశి అని పేర్లండి. తొలి ఏకాదశి రోజున శయనించినటువంటి శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజున యోగనిద్ర నుంచి మేల్కొనేటువంటి రోజు కాబట్టి ఇది ఉద్దాన ఏకాదశి అయ్యింది. దీన్ని హరిబోధిని ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి రోజు ప్రారంభమైన చాతుర్మాస వ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది. మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశి రోజుని అస్త్ర సన్యాసం చేసి అంపశయ మీద శయనిస్తారు. ఈ మహర్షి ఈ రోజునే జన్మించారు. ఈరోజు ఉపవాసం ఉండి విష్ణువును పూజించి రాత్రి జాగరణ చేయాలి. మరునాడు ద్వాదశి గడియలు ఉండగానే విష్ణు పూజ చేసి పారాయణ చేసి భోజనం చేసి వ్రతాన్ని ముగించాలి. కార్తీక ఏకాదశి మహత్యం గురించి స్కంద పురాణంలో ఉందండి. పాపాలు హరించే ఈ ఏకాదశితో 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజయోగ యాగాలు చేసినటువంటి పుణ్య ఫలితం అయితే మనకు లభిస్తుందని చెప్పవచ్చునండి. అంతటి విశిష్టత ఉందండి ఈ ఏకాదశికి. కొండంత పత్తిని ఒక చిన్న నిప్పు రవ్వంతా ఎలా బూడిద చేస్తుందో అలాగే తన జీవుడు వేల జన్మలో చేసిన పాపాలను కాల్చేస్తుంది. ఏకాదశి ఉపవాస వ్రతం ఏ చిన్న పుణ్యకార్యం చేసినా అది సుమేరు పర్వతానికి సమానమైన ఫలితం ఇస్తుందని, ఈ ఏకాదశి వ్రతం చేసిన వారికి సాధించలేనిది ఏదీ లేదు అని సాక్షాత్తు ఆ బ్రహ్మ చెప్పారు. ఈరోజు ఉపవాసం ఉన్న వారికి ధాన్యం, సంపద, ఉన్నత స్థానంతో పాటు పాప పరిహారం జరుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞ యాగాలు, వేదం చదవడం వల్ల కలిగిన పుణ్యానికి 1,000,000 రెట్ల ఫలితం అయితే ఈ ఏకాదశి ఉపవాసం చేసినటువంటి వారికి లభిస్తుంది. ఈ ఏకాదశి రోజు ఒక్కరికి అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగా నదీ తీరాన 1,000,000 మందికి అన్నదానం చేసిన ఫలితం. వస్త్రదానం, పండ్లు, దక్షిణతో కూడినటువంటి తాంబూలం పండితులకు ఇస్తే ఈ లోకంలోనే కాక మరణానంతరం పరలోకంలో కూడా సర్వ సుఖాలు లభిస్తాయి. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, మహర్షులు, సిద్ధులు, యోగులు తమ కీర్తనలు, భజనలు, హారతులతో పాలకడిలోని శ్రీ మహావిష్ణువుని నిద్రలేపుతారు. అందువల్ల ఉద్దాన ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకి ఎవ్వరు హారతి ఇస్తారో వారికి అపమృత్యు దోషం తొలగిపోతుందని పురాణం చెబుతుంది. అందువల్ల విష్ణుమూర్తికి కర్పూర హారతి ఇవ్వండి. అలా కుదరకపోతే దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామికి ఇచ్చే హారతిని కన్నులారా చూసిన, హారతి కర్పూరం సమర్పించిన అపమృత్యు దోషం పరిహారం జరుగుతుంది. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున భాగవతంలో ఉన్నటువంటి అంబరీషోపాఖ్యానం పఠనం లేదా శ్రవణం చేస్తే మంచిది. ఇంతటి పవిత్రమైన ఈ ఏకాదశి రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసేటువంటి నీటిలో ఒక పసుపు రంగు పుష్పాన్ని కానీ, 5 తులసి దళాలను కానీ, చిటికెడు పసుపును కానీ వేసుకుని స్నానం చేయండి. అంటే ఒక పసుపు రంగు పువ్వును అనగా పసుపు చామంతి పువ్వు రేకులను కానీ, పసుపు గులాబీ రేకులను కానీ, పసుపు మందార రేకులను కానీ వేసుకుని స్నానం చేసినట్లయితే చాలా మంచిది. అలా పసుపు రంగు పువ్వులు లేని వారు 5 తులసి దళాలు తెచ్చుకొని చేతితో నలిపి నీటిలో కలుపుకొని స్నానం చేయండి. ఈ తులసి దళాలు పూజ చేయని చెట్టు నుంచే తీసుకోవాలి. అందరి ఇళ్లలో పూజ చేసేటువంటి తులసి చెట్టు ఉంటుంది కానీ పూజలు చేయనివి ఉండవు. అలాంటి వారు ఒక 1/2 స్పూన్ అంత పసుపును నీటిలో వేసుకుని స్నానం చేయాలి. ఇలా ఒక పసుపు రంగు పువ్వును కానీ, 5 తులసి దళాలు కానీ, పసుపును కానీ వేసి స్నానం చేసినట్లయితే ఆ రోజుతో జీవితం మారిపోతుంది. కాబట్టి
కార్తీక ఏకాదశి రోజున అందరూ ఇలా స్నానం చేసి శుభ ఫలితాలు పొంది సంతోషంగా జీవించండి. ఈరోజు స్నానం చేసే సమయంలో గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు అనే శ్లోకం చదవండి. ఇలా చదివితే సమస్త పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. ఇంతటి పవిత్రమైన మహిమాన్వితమైనటువంటి ఈరోజు పొరపాటున కూడా బీరకాయను తినరాదు. ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండలేని వారు అన్నం తినవచ్చు. అలా ఉపవాసం ఉండలేనటువంటి వారు పొరపాటున కూడా బీరకాయను మాత్రం తినకండి. ఈరోజు పొరపాటున కూడా బీరకాయ కూర తింటే 7 జన్మల దరిద్రం కలుగుతుంది, లేనిపోని కష్టాలు కలుగుతాయి, గండాలు వస్తాయి, ఇంటికి అస్సలు మంచిది కాదు. అందువల్ల ఈరోజు ఆడవాళ్ళు బీరకాయ కూర వండవద్దు. ఎవరు కూడా బీరకాయ కూర తినకూడదు. ఈరోజు ఫ్రై రూపంలో కానీ పిచ్చడి రూపంలో కానీ పప్పులో వేసుకొని కానీ ఏ రూపంలోనూ బీరకాయ తినకండి. కోరి కష్టాలు తెచ్చుకోకండి. బీరకాయతో పాటు ఈ ఏకాదశి రోజున మాంసం కూడా స్వీకరించకూడదు. మాంసం అంటే ఎగ్తో సహా నాన్ వెజ్ ఏది కూడా స్వీకరించకూడదు. ఇంటిలో బయట ఎక్కడా కూడా మాంసాన్ని టచ్ చేయకండి. ఈరోజు మాంసం తిన్నా మద్యం తాగినా సకల దేవత శాపాలకు గురి అవుతారని శాస్త్రాల్లో చెప్తున్నారు. అందుకే ఈరోజు కూర రూపంలో కావచ్చు, బయట అమ్మే ఫాస్ట్ ఫుడ్ రూపంలో కావచ్చు, ఏ రూపంలో కూడా నాన్ వెజ్ తినకండి. బీరకాయ, మాంసం కూర ఈ 2 కూడా ఈరోజు తినకుండా ఉంటే సరిపోతుంది. ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు ఉసిరికాయ తీసుకుని ముక్కలుగా చేసి ఆ ఉసిరికాయ ముక్కల్లో బెల్లం కలిపి ఆ ఉసిరి ముక్కలను శ్రీ మహావిష్ణువుకు లేదా వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత ఇంట్లో ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించండి. ఉపవాసం ఉన్నా పర్లేదు, ఈరోజు తప్పనిసరిగా ఉసిరి ముక్కల్లో బెల్లం కలిపి తినండి. ఇలా ఉసిరికాయకు బెల్లం జోడించి తిన్నట్లయితే 1,000,000 జన్మల పుణ్యం లభిస్తుంది. అన్ని వ్యాధులు తట్టుకునే శక్తి మీ శరీరానికి వస్తుంది. ఆరోగ్యవంతులుగా మారతారు. ఇలా ఉసిరికాయ మొక్కలకు బెల్లం జోడించి తినడం కుదరని వారు ఈరోజు అన్నం తినేటప్పుడు కనీసం ఉసిరికాయ పచ్చడైనా తినండి. ఇలా ఏదో ఒక రూపంలో ఉసిరికాయ తింటే మంచిది. ఈరోజు బీరకాయ, నాన్ వెజ్ మాత్రం తినకండి. ఉసిరికాయకు బెల్లం జోడించి ప్రతి ఒక్కరూ స్వీకరించండి. ఇంకా ప్రత్యేకించి ఈ కార్తీక ఏకాదశి రోజు 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకున్నట్లయితే చాలా మంచిది. తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుందని చెప్పి పెద్దలు చెప్తున్నారు. మరి ఆ వస్తువుల్లో మొదటిది ఉసిరికాయ పచ్చడి. మీరు తినకపోయినా ఈ ఏకాదశి రోజు ఉసిరికాయ పచ్చడి కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. లక్ష్మీనారాయణ అనుగ్రహం కలుగుతుంది. ఇలా ఈరోజు ఉసిరి పచ్చడి కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది, కష్టాలు తొలగిపోతాయి. ఎందుకండి అంటే ఉసిరి అనేది శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఈ ఉసిరికాయతో చేసిన పచ్చడిని కార్తీక ఏకాదశి రోజు కొని తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుందని పెద్దలు చెప్తున్నారండి. అందువల్ల అందరూ కూడా ఉసిరికాయ పచ్చడి కొని ఇంటికి తెచ్చుకోండి. ఇక 2వది ఉప్పు. మా ఇంట్లో ఆల్రెడీ ఉసిరికాయ పచ్చడి ఉంది, పచ్చడి అవసరం లేదు అనుకునేటువంటి వారు ఈరోజు 20 రూపాయలు పెట్టి కల్లు ఉప్పు ప్యాకెట్ అయినా తెచ్చుకోండి. అలా చేసినా కూడా మంచి జరుగుతుంది. ఎందుకు అంటే కల్లు ఉప్పు అనేది లక్ష్మీ స్వరూపం. ఈ కార్తీక ఏకాదశి రోజు కల్లు ఉప్పు కొని తెచ్చుకొని పండితులే చెబుతారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలిగి ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. తరతరాలకు తరిగిన ఆనందం, ఐశ్వర్యం కలుగుతుంది. ఈ 2 వస్తువుల్లో ఏదో ఒకటి కానీ అవసరం ఉన్నవారు 2 వస్తువుల్ని కానీ ఈ కార్తీక ఏకాదశి రోజున కొని తెచ్చుకుంటే తిరుగులేని రాజయోగం పడుతుంది, తరిగిన ఐశ్వర్యం లభిస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ ఏకాదశి రోజున ఈ 2 వస్తువుల్లో ఏదో ఒకటి ఇంటికి తెచ్చుకోండి, శుభాలను పొందండి. ఒక్కసారి ధర్మరాజు కృష్ణుడితో శ్రీకృష్ణ పరంధామ కార్తీక శుక్ల ఏకాదశి పేరు ఏంటి, ఆ ఏకాదశి మహత్యాన్ని తెలుపు అని చెప్పి చెబుతారు. దానికి శ్రీకృష్ణుల వారు ధర్మరాజా, బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినటువంటి ఈ ప్రబోధిని ఏకాదశి గురించి పూర్తిగా చెబుతా విను అని చెప్పి ఈ విధంగా చెప్పడం అయితే జరుగుతుంది. రాజా,
కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి అంటారు. ఇది ఎంతో పవిత్రమైనటువంటిది. సమస్త పాపాలను పోగొట్టే పుణ్యదినం. గంగానదితో పాటు సమస్త పుణ్యతీర్థాలు పోగొట్టే పాపాలన్నీ కూడా ఈ ఒక్కరోజు చేసే ఉపవాసం పోగొడుతుంది. అంతటి శక్తి ఈ ప్రబోధిని ఏకాదశికి ఉంది. ప్రబోధిని ఏకాదశి వచ్చింది అంటే గంగానదితో మరియు ఈ భూమండలంలో ఉన్న సమస్త పుణ్యతీర్థాలతో మానవులకు పని లేదని ఆ పుణ్యతీర్థాలే ఒప్పుకుంటాయి. ఈ ఏకాదశి చాలా మహత్తరమైనది అని చెప్పి శ్రీకృష్ణుల వారు ధర్మరాజుకు తెలియజేస్తారు. భగీరథుడు మహాతపస్సు చేసి గంగానదిని ఈ భూమి మీదకు తీసుకువచ్చారు. అప్పుడు గంగానదిని నేను ప్రబోధిని ఏకాదశి రోజు వరకు పాపాలు పోగొడతాను అని చెబుతుంది. అంటే ప్రబోధిని ఏకాదశి రోజున ఈ గంగానదితో పని లేదు. ఈరోజు ఆచరించే పుణ్య కార్యాల వల్ల మానవుల పాపాలు తొలగిపోతాయి అని అర్థం. ఈరోజు ఉపవాసం చేస్తే వేల కొలది అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుంది. అంతేకాదు 100 రాజసు యాగాలు చేసిన ఫలితాన్ని పొందవచ్చు. పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు టిఫిన్ చేయవచ్చు, లేదా పాలు పళ్ళు ఇలాంటివి కూడా స్వీకరించవచ్చు. ఈరోజు చేసి దాన ధర్మాల వల్ల అనంత పుణ్యం లభిస్తుంది. ఈరోజు చిన్న పుణ్యకార్యం చేసినా అది మేరు పర్వతానికి సమానమైన ఫలితం ఇస్తుందని ప్రతీతి. కాబట్టి ఈరోజు శక్తి కలిగిన వారు అన్నదానం చేస్తే చాలా మంచిదండి. అన్నదానం చేసేంత స్తోమత మాకు లేదు అనుకునేవారు కనీసం ఆకలితో ఉన్న ఒక్క మనిషికైనా సరే భోజనం పెట్టినా విశేష ఫలితం అయితే కలుగుతుంది. 1,000,000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. ఏకాదశి గురించి అనేక కథలు అయితే ఉన్నాయి. ఒక కథనం ప్రకారం ఏంటంటే శ్రీహరి యోగ నిద్రకు వెళ్ళే సమయంలో దేవతలు అనేవారు వీక్గా ఉంటారు. వారికి దైవ బలం అనేది ఉండదు అన్న భావంతో అసురులు విజృంభిస్తారన్నమాట. ఇక దైవగణం వైకుంఠానికి వెళ్ళగా వారి దయనీయతను గమనించినటువంటి దేవదేవులు దివ్య దేహం నుంచి యోగమాయకు ప్రతిరూపమైనటువంటి శక్తి ఉద్భవించి అసుర సంతతిని తరిమి కొట్టింది. యోగ నిద్ర నుంచి లేచిన భగవానుడు ఆ శక్తికి ఏకాదశి అని నామకరణం చేశారు. ఏకాదశి దీక్ష ముఖ్యంగా ఉపవాస ప్రధానమైనది. ఉపవాసం, దానం, హరిపూజ అనేటువంటివి ఏకాదశి వ్రతంలో ముఖ్యమైన విషయాలు అని హరిపురాణంలో కూడా చెప్పబడింది. ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు ద్వాదశి రోజు విష్ణు పూజ చేసి విష్ణువుకు నివేదించిన పదార్థాలు ఆహారంగా స్వీకరించాలి. విష్ణువుకి నివేదించకుండా ఆహారం స్వీకరిస్తే దోషం కలుగుతుందని చెప్తారు. విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా పుణ్యమే. ముఖ్యంగా ఏకాదశి రోజున విష్ణు సహస్రనామం పారాయణ చేసినట్లయితే ఆ ఫలితం అనంతంగా ఉంటుంది. అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. భోగభాగ్యాలు కలుగుతాయి. సర్వ పాపాలు హరించుకుపోతాయి. పుణ్య గద్దులు పడతాయి. గ్రహ దోషాలు, నక్షత్ర దోషాలు ఉన్నటువంటి వారు కూడా విష్ణు సహస్రనామ పారాయణ చేసినట్లయితే అన్నింటి నుంచి విజయం పొందడమే కాక అన్నింటా విజయాన్ని సాధిస్తానని శాస్త్రాలు చెప్తున్నాయండి. ఒకవేళ మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయలేకపోయినట్లయితే కనీసం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటువంటి మంత్రాన్ని 3 సార్లు చెప్పండి. అంతే ఫలితం కలుగుతుంది. విష్ణు సహస్రనామం చేస్తే ఎంతటి ఫలితం లభిస్తుందో ఈ నామం 3 సార్లు పలికితే అంతటి ఫలితం కలుగుతుంది. ఇది తారక మంత్రం. ఎంతో పవిత్రమైనది, శక్తివంతమైనది. ఈ మంత్రాన్ని ఏకాదశి రోజు 3 సార్లు పఠిస్తే చాలండి. వారి పాపాలన్నీ ఆ శ్రీరాముని అగ్ని జ్వాలలో పడి బూడిదైపోతాయి. ఈ ఏకాదశి రోజు మీరు పూజలు ఉపవాసాలు చెయ్యకపోయినా విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యండి, లేక వినే ప్రయత్నమైన చేసి చూడండి. ఇవేమీ చేయలేని వారు తారక మంత్రాన్ని 3 సార్లు పఠించండి చాలు. ఉపవాసం ఉండకపోయినా ఈ పని చేసినట్లయితే మహాపుణ్యం లభిస్తుంది. అసలు ఉపవాసం ఎవరు పాటించకూడదు అండి అంటే 8 ఏళ్లలోపు పిల్లలు, 80 ఏళ్ళు దాటిన వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేటువంటి వారు, షుగర్ బీపీలతో బాధపడేవారు, శ్రామికులు, కర్షకులు, ఉద్యోగానికి తప్పక వెళ్ళాల్సిన వారు ఉపవాసం ఆచరించకపోయినా దోషం లేదు అని చెబుతారు. ఇలాంటి వారు భక్తి శ్రద్ధలతో ఈరోజు తారక మంత్రం పఠిస్తే అనంత పుణ్యం లభిస్తుంది. వారి పాపాలు నశించి
కోటి జన్మల పుణ్యం లభిస్తుందండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.